ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డిక్షనరీలో వర్డ్స్ చూస్తా. ఒక తెలిసిన వర్డ్ తీసుకుంటా, ఆ వర్డ్ని డిక్షనరీలో మీనింగ్ చూస్తా. అదే వర్డ్ని మళ్ళా గూగుల్లో చూస్తా. ఓకే, ఫస్ట్ వర్డ్ టేక్ తీసుకున్నాము. ఓకే, రీచ్ ఫర్ ఎ హోల్డ్ అంట. రీచ్ ఫర్ ఎ హోల్డ్. ఓకే, రాసుకున్నాం. ప్లస్ ద వర్డ్ టేక్ అని ఉంది. రీచ్ ఫర్ ఎ హోల్డ్ అంటే నాకు తెలియదు మీనింగ్. సో మనం మళ్ళీ గూగుల్లో మీనింగ్ చేసి చూద్దాం. ఓకే, ఓకే గైస్, గూగుల్లో మీనింగ్ దొరికింది. సో గూగుల్ ఏమనంటే లే హోల్డ్ ఆఫ్ సంథింగ్. రెండు కైండ్ సిమిలర్ ఉన్నాయి. అంటే రీచ్ ఫర్ ఎ హోల్డ్ ఉంది డిక్షనరీలో, మళ్ళీ గూగుల్లో లే హోల్డ్ ఫర్ సంథింగ్ అని ఉంది. రెండు కైండ్ సిమిలర్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూద్దాం. గైస్, సెకండ్ వర్డ్ ఇస్ స్టార్మ్. STORM. స్టార్మ్. సో ఇప్పుడు డిక్షనరీలో స్టార్మ్ అంటే డిస్ట్రిబ్యూషన్ of the strong winds. ఓకే, స్టార్మ్ అంటే మీనింగ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ని అడుగుదాం. సో ఇప్పుడు గూగుల్ ఏ వైలెన్స్ డిస్టర్బెన్స్ విత్ స్ట్రాంగ్ విండ్స్ అని చెప్పింది. రెండు సిమిలరే. దానికి డిక్షనరీ స్ట్రాంగ్ విండ్స్ అని ఉండి, గూగుల్ కూడా స్ట్రాంగ్ విండ్స్ అని ఉండింది. సిమిలర్ ఉన్నాయి. మళ్ళా లాస్ట్ వన్ కూడా సిమిలర్ ఉండింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వర్డ్ చూద్దాం. గైస్, నెక్స్ట్ వర్డ్ యూ. డిక్షనరీ ఎనీ పర్సన్ ఇన్ జనరల్ అని ఉండింది. గూగుల్ మళ్ళా యూస్ టు రిఫర్ ఎనీ పర్సన్ ఇన్ జనరల్. అంటే డిక్షనరీలో హాఫ్ వచ్చింది, గూగుల్లో అది ఇంకా కొన్ని వర్డ్స్ యాడ్ చేసి ఇచ్చింది. ఇప్పుడు డిక్షనరీ ఎనీ పర్సన్ ఇన్ జనరల్, ఇప్పుడు గూగుల్లో యూస్ టు రిఫర్ టు ఎనీ పర్సన్ ఇన్ జనరల్. అంటే ఇప్పుడు గూగుల్లో లాస్ట్లో అట్లే ఉంది. సో నెక్స్ట్ ఇంకొక వర్డ్ చెప్తా. ఓకే, సో గాయస్, నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్. డిక్షనరీ ఏమో ట్రాన్స్ఫర్ టు అండ్ అదర్ ప్లేస్ అని ఉండింది. గూగుల్ మళ్ళా టేక్ ఆర్ క్యారీ వన్ ప్లేస్ టు అనదర్ అని ఉంది. సో ఇంతటితో ఈ వీడియో ఇంకెండ్ చేస్తున్నా. నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.